మీరు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేశారా? సో ఈ రోజు మన వర్క్ ఎక్కడంటే ఏలూరుకి కైకలూరుకి మధ్యలో వీలైతే స్లాబ్ లీక్ అవుతుందని బోట్ కి వేసే ఫైబర్ ప్లాస్టింగ్ అయితే పైన స్లాబ్ కి వేశారు. దాని వల్ల అయితే వాటర్ లీకేజ్ అనేది ఆగలేదు. ఫేస్బుక్ లో మన వీడియో చూసి అయితే మనం అప్రోచ్ అయ్యారు. ముందు వేసిన ఫైబర్ ప్లాస్టింగ్ అయితే మనం రిమూవ్ చేసుకోవాలి కంప్లీట్ గా. అలా రిమూవ్ చేసాకైతే మనం క్లీన్ చేసుకోవాలి జెట్ ప్రెజర్ తో. స్లాబ్ అయితే చాలా ఎక్కువ డ్యామేజ్ అయ్యింది. నేను క్రాక్ కటింగ్ చేయకుండానే క్రాక్ కటింగ్ చేసినట్టు అయితే కనబడుతుంది. ఇంకా ఈ క్రాక్ కటింగ్ అయిపోయాకైతే మనం ఇందులో కెమికల్స్ వేసుకోవాలి. ఇంకా కెమికల్ ఫిల్లింగ్ అయిపోయాకైతే పియూ సీలెంట్ అనేది అప్లై చేసుకోవాలి. కెమికల్ ఫిల్లింగ్ చేసిన క్రాక్స్ ప్రతి దాని మీద పియూ సీలెంట్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ప్రైమర్ అయితే వేసుకోవాలి. మీలో చాలా మంది నాకు వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ కోసం అయితే కాల్ చేస్తున్నారు. కాల్స్ కన్నా వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతా. ఇంకా మనం ఫైబర్ గ్లాస్ మెష్ అయితే వర్క్ స్టార్ట్ చేసాము. చాలా మంది మేము కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు అని మెసేజ్ చేస్తున్నారు. అందరికీ రెస్పాండ్ అవుతాం, కొంచెం టైం ఇవ్వండి.